హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీ మానస. ఈరోజు మనము డబల్ కా మీటర్ తయారు చేసుకునే విధానం చూసుకుంటామండి. ఫస్ట్గా మనము ఈ బ్రెడ్ ముక్కల్ని కొంచెం ఎండలోనైనా సరే లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టాలండి. ఎందుకంటే ఇది ఎక్కువ నెయ్యి ఆయిల్ రెండు పీలుస్తుంది కాబట్టి మనం ముందుగానే వీటిని డ్రై అవ్వడానికి 4 అవర్స్ అయినా కనీసము ఎండలైనా సరే ఫ్యాన్ గాలికైనా సరే ఉంచుదాం. ఇవి ఫ్యాన్ గాలికి పెట్టిన ముక్కలండి, ఎందుకంటే టైం లేక మనం ఎండలో పెట్టలేదు. ఇలా టైం లేని వాళ్ళు ఫ్యాన్ గాలికి పెట్టవచ్చు. ఇప్పుడు ఆరబెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి సైడ్లకి. ఈ విధంగా కట్ చేసుకొని 4 పీసులు తీసుకోవాలండి. ఇలా అన్ని బ్రెడ్ పీస్ని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్కి వచ్చేసి 4 పీసులు ఇలా కట్ చేసుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. సరే, నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్దామా. పదార్థాలు చూసుకుందామండి. కట్ చేసిన బ్రెడ్ ముక్కలు, పాలు, మేము వేడి నెయ్యి చేసి తీసినండి, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, జీడిపప్పు, కిస్మిస్, షుగర్. ఈ షుగర్ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్ తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ అయ్యాక ఇందులో నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకుందామండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కలర్ రావాలండి. బ్రౌన్ కలర్లో వస్తే మంచిగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుందాం. ఇలానే కొన్ని పీసులు వేసుకోవాలండి. మనకు ఒకవేళ నెయ్యి ఎక్కువ పడుతుంది అనుకుంటే అందులో ఆయిల్ కూడా కలుపుకోవచ్చు అండి. ఆయిల్, నెయ్యి 2 కలుపుకొని వేయించుకోవచ్చు. ఇలానే అన్ని ముక్కలు తీసుకోరండి, అన్ని బ్రౌన్ కలర్ ఈ విధంగా కలర్ రావాలండి. ఫ్యాన్ గాలి ఉంచినా ఎండకు పెట్టినా కానీ తక్కువ పిలుస్తుందండి, లేకపోతే చాలా ఎక్కువగా పిలుస్తుంది నెయ్యి. బ్రెడ్ ముక్కలన్నీ ఈ విధంగా రావాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకున్నామండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేపుకుందామండి. ఇలా ఇవి వేగాక ఒక బౌల్ తీసుకుందామండి. ఇదే కడాయిలో కప్పు షుగర్ తీసుకున్నామండి, కొన్ని వాటర్. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 1/2 కప్పు షుగర్ వేసుకోవచ్చు అండి. ఇంకో పక్కన పాలు వేడి వేసుకుందామండి. వేడి చేసిన పాలు అయితే మనకు మంచిగా ఉంటుంది. పచ్చి పాలు అయితే కొంచెం ఖరాబ్ అయ్యే సూచన ఉంది కాబట్టి మనం ముందుగానే వేడి చేసుకోవాలి. మనకి ఈ విధంగా షుగర్ కరిగితే చాలండి, ఎక్కువ అవసరం, దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగి అంతసేపు ఉంచుకొని దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకున్నామండి.
తర్వాత ఈ బ్రెడ్ పీస్లు వేసుకుందామండి. ఇప్పుడు ఈ పాకంలో ఈ పీసెస్ అన్నీ ఇలా మునగాలండి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే కాగి పెట్టుకున్నాం కదండి పాలు, అవి ఇందులో వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం ఇలానే దీనిలో ఉంచాలండి. డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. వావ్, చాలా బాగుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.